ముందుగా మీరు ఫోకస్ చేయాల్సింది ఖచ్చితంగా మనకి కొన్ని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఉదాహరణకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తీసుకోండి, లేదా క్వశ్చన్ ట్యాగ్ కావచ్చు, వాయిస్ అండ్ స్పీచ్ కావచ్చు. ఇలాంటి ఈ గ్రామర్ టాపిక్స్లో ఖచ్చితంగా ఒక 7 to 8 క్వశ్చన్స్ కామన్గా అడగబడేటువంటి టాపిక్స్ ఉంటాయి. మీరు ఒక 2 to 3 hours ఒక టాపిక్ పైన స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఆ 8 మార్కులని స్కోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా రూల్స్ ఫిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ తీసుకున్నాం అనుకోండి, ఒక 10 to 12 రూల్స్ నేర్చుకున్నట్లయితే ఆ టాపిక్ అంతే ఉంటుంది, దాని స్కోప్ అనేది. ఇట్లా ఒక 8 టాపిక్స్ వరకు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మీరు వొకాబులరీకి వచ్చినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు ఒక 50-60 ఉంటాయి. అలాగే ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఒక 50-60 వరకు ఉండొచ్చు అన్ని టెక్స్ట్ బుక్స్లో కలిపి. వీటిలో నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి వీటితో పాటుగా ఆ అంశాలని వొకాబులరీ బేస్డ్ అంశాలని చూడండి. ఇక మరొకటి పంక్చువేషన్ మార్క్ తీసుకోండి. దానికి సుమారుగా మీరు ఒక 2 to 3 hours గట్టిగా కూర్చొని చదివితే ఆ పంక్చువేషన్ మార్క్స్ యొక్క యూసేజ్ చాలా ఫిక్స్డ్గా ఉంటుంది కదా, అదేమి డైనమిక్ కాదు, ఈ రోజు నేర్చుకుంటే రేపు మారేదేం కాదు, ఆ రూల్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటి పేపర్స్ తీసుకొని అందులో కనీసం ఒక 15-16 క్వశ్చన్స్ వచ్చేసి లేదా టాపిక్స్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. కాబట్టి అంటే మీరు అవి నేర్చుకుంటే 15-16 మార్కులు వచ్చినట్టే మీకు. కాబట్టి రోజు ఒక టాపిక్ పైన ఫోకస్ చేయండి, రోజు ఒక టాపిక్ నేర్చుకొని దానిపైన క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇక్కడ సార్ షార్ట్ కట్ లేదా టిప్స్ అని అడిగారు. సింపుల్, ఇక్కడ ఒక టాపిక్ నుండి ఒక ప్రశ్న అడగబడుతుంది. ఆ టాపిక్ పైన మీకు ఎక్కడైతే మీకు లోపాలు అంటే నేర్చుకోవడంలో బలహీనత ఉందో దానిపైన ఫోకస్ చేస్తూ స్ట్రెంథెన్ చేసుకోండి. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్ సంబంధించి మీరు అడిగారు. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేటువంటిది ఇప్పటి నుండే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. కొన్నిసార్లు ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు స్క్రీన్ పైన సరిగా కనబడట్లేదని కొంతమంది అంటున్నారు. దాని కొరకు వీలైతే కనుక ఆన్లైన్ టెస్ట్ అనేది ఉండేట్లయితే దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక ప్యాసేజ్ చదివేటప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ రీడింగ్ కంటే ముందు ఒకసారి దీని యొక్క థీమ్ ఏంటి, లేదా థీసిస్ స్టేట్మెంట్ ఏంటి, లేదా సెంట్రల్ ఐడియా ఏంటి, అండ్ దీంట్లో రైటర్ ఏ విషయాన్ని గురించి చెప్తున్నటువంటి ఒకసారి సర్వే చేయాల్సి ఉంటుంది ప్యాసేజ్ని. ఓకే, అంటే సర్వే చేసినప్పుడు ఏంటి మీకు కీ పాయింట్స్ ఏంటో తెలుస్తాయి. మీకు ఆ ప్యాసేజ్ దేని గురించి ఉంది, రైటర్ దేని గురించి చెప్తున్నటువంటి ఒక స్కెలిటన్, ఒక రఫ్ డ్రాఫ్ట్ని మీరు రఫ్ వర్క్లు చేసుకొని వాటి ఆధారంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తే స్పీడ్గా ఆన్సర్ చేయొచ్చు, ఆక్యురేట్గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. మరొక టెక్నిక్ కూడా చెప్పుకోవచ్చు. ప్యాసేజ్ చదవడానికంటే ముందు దాని క్రింద ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఆప్షన్స్ చదవండి. ఖచ్చితంగా దోస్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ విల్ హెల్ప్ యూ ఇన్ అండర్స్టాండింగ్ ద ప్యాసేజ్ బెటర్. ఇవి చదివితే ఏం లాభం సార్, ముందుగా ప్యాసేజ్ కాకుండా క్వశ్చన్స్ని కానీ ఆప్షన్స్ని కానీ చదివితే మనకు కలిగేటువంటి బెనిఫిట్ ఏంటంటే ఈ క్వశ్చన్స్ మీకు హెల్ప్ చేస్తాయి ప్యాసేజ్ని అర్థం చేసుకోవడానికి. ఓకే, ఈ ప్యాసేజ్ చదివినప్పుడు ఓకే ప్యాసేజ్ దీని గురించి అడిగాడు అండ్ మనం ఆన్సర్ చేసేటప్పుడు లేదా ప్యాసేజ్ చదివేటప్పుడు ఈ క్వశ్చన్ పైన ఫోకస్ చేసి చదవాలనేటువంటి విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ద బెస్ట్ అండ్ ద క్వికెస్ట్ వే టు సాల్వ్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ accurately is to read the questions and options first and then go to the passage. ఇలా మీరు కనుక ఏం చేయాలి, ప్యాసేజ్లో మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేటప్పుడు కామన్గా అడగబడుతున్నటువంటి ప్రశ్నలు ఉంటాయి, ఆ ప్రశ్నలను ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ ఉదాహరణకి ద ప్యాసేజ్ టాక్స్ అబౌట్ లేదా ద ప్యాసేజ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ అంటాడు. అంటే దీనికి సంబంధించి మీకు ఏం తెలియాలి, ఆ టాపిక్ ఏంటో తెలియాలి. యూజువల్గా టాపిక్ సెంటెన్స్ అనేటువంటిది ఫస్ట్ లేదా సెకండ్ లైన్ ఆఫ్ ది పారాగ్రాఫ్లో ఉంటుంది. మీరు దాన్ని గట్టిగా చదవగలిగితే మీకు ఆ ప్యాసేజ్ దేని గురించో తెలుస్తుంది, దీనికి సరైనటువంటి ఆన్సర్ని చూస్ చేసుకోవచ్చు. ఇక కరెక్ట్ అండ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతుంటాడు, లేదా దాంట్లో ఉన్నటువంటి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఇది కేవలం నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ ద్వారా మీరు 5కి 5 మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. అంటే చాలామంది అభ్యర్థులు ఈ 5 మార్కుల యొక్క ప్రయారిటీని గుర్తించక దాన్ని ఇగ్నోర్ చేయడం, లేదా పరీక్షలో రీడింగ్ కాంప్రహెన్షన్ని సరిగా ఆన్సర్ చేయకపోవడం, ర్యాండమ్గా లాస్ట్లో చివర్లో ఏదో ఒకటి పెట్టడం జరుగుతుంది. అలా కాకుండా ఈసారి సిస్టమేటిక్గా నేను చెప్పినటువంటి ప్రయారిటీతో చదవండి. ఫస్ట్ వొకాబులరీ, దెన్ రీడింగ్ కాంప్రహెన్షన్, థర్డ్ వన్ ఈజ్ గ్రామర్, ఫోర్త్ వన్ ఈజ్ డిస్కోర్సెస్ అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ పంక్చుయేషన్ మార్క్స్. ఈ ఆర్డర్లో కనుక మీరు చదివితే ఈ తక్కువ టైంలో కూడా మంచి మార్క్స్ని ఇంతకుముందు సాధించిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.